హాయ్ హలో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నేను 2:30కే లేచాను. ఎందుకో తెలీదు, అస్సలు నిద్రే పట్టట్లేదు. ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నానంటే ఇంకా పిల్లలు పడుకొని ఉన్నారు. ఇంకా రాము కూడా రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో అలా స్టార్ట్ అవుతాము. ఎవ్రీథింగ్ అన్నీ రెడీ చేసుకున్నాము. మోస్ట్లీ ఆఫ్టర్నూన్కంతా పాండిచ్చేరికి వెళ్తామని అనుకుంటున్నాము. చూడాలి. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పిల్లలకు కూడా ఇంట్లోనే పాలు కాచుకొని ఫ్లాస్క్లో పోసుకున్నాను. ఎందుకంటే మరీ జర్నీలో ఎక్కడ ఆపాలో తెలియదు కదా, అందుకే సేఫ్ సైడ్గా టిఫిన్ అండ్ పాలు రెడీ చేసుకొని పెట్టుకున్నాను, ప్యాక్ చేసుకున్నాను. ఇంకొక 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అవ్వాలి. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. నేను మోస్ట్లీ మిమ్మల్ని నేను మళ్ళీ మధ్యలో ఎక్కడైనా మీట్ అవుతాను, లేదంటే డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీట్ అవుతాను. ఇంకా రాముదే లేట్ అనమాట. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది అనుకుంటా. మోస్ట్లీ మళ్ళీ తర్వాత మిమ్మల్ని నేను ఎక్కడైనా కలుస్తాను. ఇప్పుడే లేచింది. దాని ఫేస్ చూడు, దాని ఎక్స్ప్రెషన్. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కాదు కాదు కాదు, ఉన్ని హాయ్ చెప్పు, హాయ్ అను. నువ్వు చెప్పు మరి. అసలు లిటరలీ ముందు రోడ్ ఏం కనిపించట్లేదు. కొన్ని చోట్ల అయితే అసలు కారు కూడా ఆపేసాము. చూస్తున్నారు కదా, అసలు మంచు. సైడ్స్ అయితే ఏం కనిపించట్లేదు. రోడ్డు చుర్రా ఏం కనిపిస్తలేదు. స్పీడ్గా వెళ్ళడానికి కూడా లేదు. చాలా అంటే చాలా నిదానంగా వెళ్తున్నాము. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. అసలు రోడ్డే కనిపించట్లేదు అస్సలు. మీకు ఇంకా వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ కానీ చాలా అంటే చాలా ఫాగ్ ఉంది. అలాగే ఇంకొక విషయం ఏమంటే, మేము డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళట్లేదు. మధ్యలో చిత్తూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటే, మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడే కరెక్ట్గా ఆ టైంకే నా తమ్ముడు కూడా కాళహస్తి నుంచి చిత్తూరుకి బస్ ఎక్కారనమాట. తను కూడా వస్తున్నాడు పాండిచ్చేరికి. తన కోసం మేము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. తనని పిక్ చేసుకొని ఆ తర్వాత అందరం కలిసి పాండిచ్చేరికి వెళ్తున్నాము. ఎట్లా వచ్చినాడు మామ ఎట్లొచ్చినాడు? బస్కి వచ్చినాడా మామ? వచ్చినాడా మామ? 9:30 కల్లా కారు ఒక చోట ఆపేసి పిల్లలు మేము అందరం కలిసి టిఫిన్ తినేసాము. పిల్లలు కూడా పాలు తాపిచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకా కాఫీ తాగుతున్నాము టిఫిన్ తిన్న తర్వాత. అలాగే పిల్లలకి ఇక్కడే ఇంకా డైపర్ అవన్నీ కూడా చేంజ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మధ్యలో ఎక్కడ కారు ఆపకూడదు అనుకున్నాము. డైరెక్ట్ ఇంకా పాండిచ్చేరికి వెళ్ళిపోవాలి అన్నట్టు అనుకున్నాము. ఇవన్నీ నేను ఇంట్లో నుంచి తీసుకొని రావడం వల్ల చాలా టైం సేవ్ అయింది మాకు. ఫైనలీ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చిట్టి తల్లి పల్టీలు వేస్తుంది. చాలా సింపుల్గా రూమ్ టూర్ అయితే చేశాను, చూసేసేయండి. జస్ట్ 2 బెడ్స్ ఇచ్చారు, అలాగే ఒక బాత్రూము, ఒక టేబుల్ ఇచ్చారు, అలాగే ఒక సోఫా ఇచ్చారనమాట. ఇక్కడ రాము నన్ను అదే అడుగుతున్నారు, రూమ్ నీకు నచ్చిందా అని. నేనేమంటున్నానంటే, రూమ్ ఇంకొంచెం పెద్దది తీసుకొని ఉంటే బాగుండు, అలాగే బాల్కనీ ఉంటే బాగుండు, పిల్లలు ఉన్నారు కదా కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అన్నట్టు అనుకుంటున్నాము. బట్ ఫైనల్ అయితే తీసేసుకున్నాం. రూమ్ అయితే నిజంగా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇది మేము తీసుకున్న రూమ్కి పైన అనమాట. పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయి, మాకు ముందు తెలీదు. ఇక్కడ మనము ఏదన్నా తినడానికి ఇక్కడికి వచ్చి తినాలన్నమాట. ఇక్కడ వ్యూ నిజంగా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మోస్ట్లీ పిల్లలకి ఏమన్నా పాలు అలా వేడి చేసి ఇవ్వాలనుకున్నా ఇక్కడ పైన ఒక చిన్న కిచెన్ లాగా కూడా ఉందన్నమాట. మనం పిల్లలకి ఏదైనా చేసి ఇవ్వాలనుకుంటే చేసి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు కింద రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్తుంది. సెరెనిటీ బీచ్ అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము రిక్వెస్ట్ చేసాము పైన అదంతా వ్యూ చూసిన తర్వాత పైన ఉన్న రూమ్స్ ఇవ్వండి మాకు, మేము పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు అడిగాము. బట్ అవి ఆల్రెడీ ముందే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. మోస్ట్లీ వాళ్ళు రాకపోతే మీకు ఇస్తామని చెప్పారు. బట్ వాళ్ళు వచ్చారు, మాకు
ఇంకా ఇవ్వలేదు. కిందనే మేము ఉండిపోయాము. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అండ్ లంచ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా సెరెనిటీ బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాము. జస్ట్ నియర్ బై అనమాట, వాకబుల్ డిస్టెన్స్. వెళ్తున్నాము. సెరెనిటీ బీచ్ నిజంగా చాలా బాగుంది. ఎవరన్నా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే పాండిచేరిలో సెరెనిటీ బీచ్ ది బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రష్ ఉండరు, అంటే జనాలు ఎక్కువ ఉండరు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు బీచ్ని చూసుకుంటూ. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాటర్లో ఆడుకోవడం కానీ, ఆ ఇసుకలో పరిగెత్తడం కానీ చాలా చాలా ఎంజాయ్ చేశారు. అసలు కన్నయ్య అయితే రూమ్కి వెళ్దామంటే వద్దమ్మా ఇక్కడే కాసేపు ఉందాం, ఇక్కడే బాగా ఆడుకుందాం అంటున్నాడు. ఫస్ట్ టైం మేమిద్దరం పిల్లల్ని తీసుకొని ఇలా బీచ్కి రావడం, అందువల్ల వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను రాము మాత్రమే వచ్చి ఉండింటే మాకు పిల్లల్ని పట్టుకునేకి సరిపోయేది. అసలు ఇంకా మేము కూడా ఏం చూసేకుండదు, మేము కూడా టైం స్పెండ్ చేసేకుండదు. బట్ మాతో పాటు నా తమ్ముడు రావడం వల్ల తను పిల్లల్ని చూసుకోవడంతో మేము కొంచెం రిలాక్స్ అయ్యాము. నేను రాము మేమిద్దరం కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది మాకైతే. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరమును. రాము అయితే అసలు రూమ్కి వెళ్దామంటే వద్దు, ఇంకాసేపు ఇక్కడే ఉందాము, రూమ్ దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, చీకటి పడిన తర్వాత వెళ్దాము, జస్ట్ బీచ్ని చూసుకుంటూ అలా కూర్చుందాము అంటున్నారనమాట. అంత బాగా రిలాక్స్ అయిపోయాం మేము. చాలా డేస్కి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది మాకైతే. చాలా చీకటి పడిన తర్వాత రూమ్కి వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెరెనిటీ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ అంటే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, అవి లేవు. జస్ట్ ఎవరైతే ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా చిల్అవుట్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి ఈ బీచ్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ సీ ఫుడ్ కూడా దొరుకుతుంది. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ బీచ్కి ఎదురుగా రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు హ్యాపీగా రూమ్ తీసుకొని రూమ్లో నుంచే బీచ్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే నేను ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.